పవిత్ర రంజాన్ పండుగ అతి త్వరలో వస్తూ ఉంది కాబట్టి ఈ రంజాన్ సందర్భంగా భక్తి శ్రద్ధలతో నిష్ఠాగరిష్టలతో ప్రపంచవ్యాప్తంగా ఆ యొక్క రంజాన్ మాస దీక్షలు ఆ యొక్క ప్రార్థనలు సర్వమానవాడికి మేలు చేస్తాయని బలంగా విశ్వసిస్తూ నెల్లూరులో ఈ యొక్క రంజాన్ సందర్భంగా ఈద్గాల వద్ద పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు ఆ రోజు ప్రార్థనలకు వస్తారు కాబట్టి ఆ ఈద్గాల వద్ద అన్ని ఏర్పాట్లు కూడా చేయాలని అటు నగర కమిషనర్ గారు సూర్యతేజ గారు, నగర డిఎస్పీ గారు, ఇతర అన్ని శాఖల అధికారులతో ఒక ప్రత్యేకంగా ఇక్కడ ఆ యొక్క సన్నాహ కమిటీ సమావేశాన్ని నిర్వహించుకోవడం జరిగింది. కమిషనర్ గారు అనేక ఆదేశాలు ఇచ్చారు, డిఎస్పీ గారు కూడా అనేక ఆదేశాలు ఇచ్చారు. అదేవిధంగా ముస్లిం మత పెద్దలు అబూబకర్ గారు, షకీల్ గారు, ఇతర పెద్దలందరూ కూడా కొన్ని సూచనలు కూడా చేశారు. వారు చెప్పిన సూచనలని తూచా తప్పకుండా పాటిస్తామని, ముఖ్యంగా బారాషాహి దర్గాలో నెల్లూరు నగరం కాదు నెల్లూరు జిల్లాలోనే పెద్ద సంఖ్యలో ఇచ్చేసే ఈద్గాకి ఇచ్చేసే ప్రార్థనలకు ఇచ్చేసే ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో ఇక్కడ వస్తారు కాబట్టి బారాషాహి దర్గా మీద ప్రత్యేక దృష్టి సారించమని, బారాషాహి దర్గా మాత్రమే కాకుండా అన్ని ప్రాంతాల్లో కూడా నగర కార్పొరేషన్ పరిధిలో అనేక రకాల ఈద్గాల వద్ద అనేక చోట్ల ఏదైతే ప్రార్థనల కోసం ముస్లిం సోదరులు వస్తారో వారికి కావాల్సిన ఏర్పాట్లు చేయమని, ముఖ్యంగా షామేనాలు కానీ, మంచినీటి సౌకర్యం కానీ, పారిశుధ్య ఆ యొక్క సౌకర్యం కానీ, అదేవిధంగా వైద్య సేవలు కానీ వీటన్నిటి మీద కూడా సమీక్షించుకోవడం జరిగింది. అనేక సంవత్సరాలుగా వస్తున్న సంప్రదాయమే. నగర కార్పొరేషన్ ఎప్పుడూ కూడా ఈ విషయంలో చక్కగా చురుకుగా అనేక రకాల భారాన్ని మోస్తూ కూడా దీన్ని నిర్వహిస్తూ ఉన్నారు. ఆ యొక్క ప్రార్థనల సందర్భంగా ఈసారి కూడా అంతే అద్భుతంగా మహోద్భుతంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారని నగర కార్పొరేషన్ మీద, పోలీస్ శాఖ, విద్యుత్ శాఖ అందరి మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఉంది.